చార్ధామ్లో ఒకటి శ్రీకృష్ణుడు నడయాడిన పుణ్యభూమి ద్వారక. సో గైస్, అందరికీ తెలుసు, మధురలో శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత విశ్వకర్మ సాయంతో ద్వారక నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఎన్నో కారణాల వల్ల ఈ ద్వారకా నగరం అరేబియన్ సముద్రంలో మునిగిపోయింది. అందులో ముఖ్యమైనది గాంధారి శాపం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన పుత్రుల మరణాన్ని చూసిన గాంధారి కోపంతో రగిలిపోయింది. ఇక దీనంతటికీ కారణం ఆ శ్రీకృష్ణుడే అని చెప్పేసి తను ఆపగలిగి ఉన్నా కూడా ఈ యుద్ధాన్ని ఆపకుండా ఉన్నాడని గాంధారి శ్రీకృష్ణుడిని ఘోరంగా శపించింది. అదే తన యదువంశం నాశనమైపోతుందని, ఇంకా ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందని. కానీ శ్రీకృష్ణుడికి ఇదంతా ముందే తెలుసు. అంటే వాళ్ళ వంశం నాశనం అయిపోయి ద్వారకా నగరం మునిగిపోతుందని ముందే తెలుసు. ఎందుకంటే ఇది గాంధారి యొక్క శాపమే కాదు, దీని వెనకాల ఇంకా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ద్వారకా నగర నిర్మాణానికి సముద్ర దేవుడి నుండి కొంచెం ప్లేస్ ని కోరుతాడు. అప్పుడు సముద్రుడు కృష్ణుడి మధ్య ఉన్న ఒప్పందం ఏంటంటే, కృష్ణుడు అంతమైపోయిన తర్వాత, అంటే అవతారాన్ని చాలించిన తర్వాత తన ఇచ్చిన స్థలాన్ని తను తీసేసుకుంటానని వాళ్ళ మధ్య ఒక ఒప్పందం అనేది ఉంది. సో ఇది కూడా ద్వారకా నగరం మునిగిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఈ ద్వారకా నగరం మునిగిపోవడానికి గాంధారి శాపము ఇంకా సముద్రుడిచ్చిన మాటే కాదు, ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో శాపాలు ఉన్నాయి. అంటే దీని వెనకాల ఎన్నో తెలియని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇది మునిగిపోవడానికి కృష్ణుడు కొడుకైన సాంబ కూడా ఒక రీజన్ అని మీకు తెలియదు. అవన్నీ మీకు చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, ఖచ్చితంగా చెప్తాను. సో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించిన ఈ ద్వారకా నగరం మీద ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. ఈ ద్వారకా నగరం 5300 సంవత్సరాల నాటిది. ఇది గుజరాత్ లోని గోమతి నది తీరాన ఉంది. కానీ మన సంస్కృతిని, మన పురాణాలని నమ్మని వాళ్ళు ఏం చెప్తారంటే ఈ మహాభారతమే జరగలేదని, అండ్ ఇదంతా కట్టుకదని, అసలు కృష్ణుడు లేడు, ఇంకా ద్వారక కూడా లేదని చెప్తారు. కానీ అలాంటి వాళ్ళ నోర్లు మూయించడానికి మన ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అదేంటంటే మనందరికీ ద్వారకా నగర దర్శనం కలగబోతుంది. అవును గైస్, యాక్చువల్లీ దీని హిస్టరీ చూసుకుంటే ఈ ద్వారకా నగరం అనేది సీ లెవెల్ కంటే 120 ఫీట్ లోపలికి ఉంది. అండ్ ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ మొత్తం మన ఇండియన్ గవర్నమెంట్ కి రీసెర్చ్ కోసం పర్మిషన్ అడిగారు 2018లో. కానీ వాళ్ళు ఎంత పర్మిషన్ అడిగినా మన ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, రిఫ్యూజ్ చేస్తూ వచ్చింది. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది సముద్రం లోపల సుమారు 84 కిలోమీటర్లు ఉంటుందని. కానీ మనం రీసెర్చ్ చేస్తే మన పురాణాలకు సంబంధించినవి ఎన్నో నిజాలు బయటపడతాయని, అలాగే మన ద్వారకా నగరం ఉంది అని చెప్పేసి ఒక ప్రూఫ్ కింద కూడా ఉంటుందని గవర్నమెంట్ని అడిగారు. కానీ గవర్నమెంట్ రిఫ్యూజ్ చేస్తూ వచ్చింది. కానీ రీసెంట్గా 2024లో దీని మీద పరిశోధనలు ఇంకా స్టార్ట్ చేయమని గవర్నమెంటే చెప్పింది. అండ్ అలాగే రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు కూడా ద్వారకా నగరాన్ని చూడడానికి సముద్రం లోపలికి వెళ్ళారు. సో సముద్రం లోపల ఈ ద్వారకా నగరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఈ నగరాన్ని ప్రజలందరికీ చూపించేలా చేస్తామని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం చెప్పింది. అందుకని సబ్మరీన్ టూరిజాన్ని తీసుకొస్తుంది. దీన్నే జలాంతర్గామి సేవలను కూడా అంటారు. దీని ప్రకారంగా ఒక్కో సబ్మరీన్ లో 24 మంది యాత్రికులు ఉంటారు. అలాగే 2 డ్రైవర్లు, ఒక టెక్నీషియన్, అలాగే ఇంకా గైడ్ కూడా ఉంటారని చెప్పేసి గుజరాత్ టూరిజం వాళ్ళు చెప్పారు. ఇంకా ఈ సబ్మరీన్ అనేది సుమారు 300 అడుగుల లోపలికి వెళ్తుంది సముద్రంలో. సో దీని వల్ల మనం ద్వారకా నగరమే కాకుండా సముద్రంలో ఉండే ఎన్నో జీవులను చూడొచ్చు. సో ఇలా మన గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకుంది. కాకపోతే మనం ఇంకా ఎన్నో విధాలుగా ఈ ద్వారకా నగరాన్ని చూడొచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారం కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అవి వేరే కంట్రీస్లో ఉన్నాయి, కాకపోతే అవి మన ఇండియాలో కూడా తీసుకురావచ్చు. సో అవేంటంటే మనకి ఆల్రెడీ ఫస్ట్ది ఈ సబ్మరీన్ టెక్నాలజీ, అండ్ ఇంకొకటి అండర్ వాటర్ కార్ టెక్నాలజీ. సో ఇది ఎందుకు అంటున్నానంటే మనకి ఆల్రెడీ సబ్మరీన్ ఉంది, కాకపోతే ఈ సబ్మరీన్ అనేది నగరం లోపలికి వెళ్ళలేదు, అంటే మనకి దగ్గరగా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆకారంలో ఉంటుంది. దీని షేప్ అండ్ సైజ్ అనేది మనకి లోపలి కంటే వెళ్ళడానికి సరిపోదన్నమాట. సో అందుకని ఈ అండర్ వాటర్ కార్ టెక్నాలజీ వస్తే మనం నగరం లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. లైక్ ఎలాగంటే మనకి రామసేతు సినిమాలో చూపిస్తారు కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి స్కూబా డైవింగ్ టెక్నాలజీ. దీని ద్వారా ప్రతి ఒక్కరూ ద్వారకా నగరంలోని ప్రతి ఒక్క మూలని చూడొచ్చు. కానీ దీనికి చాలా కాస్ట్ అవుతుంది అనుకోండి. సో ఇలాగా ఓన్లీ సబ్మరీనే కాకుండా వేరే యొక్క టెక్నాలజీస్ కూడా యూస్ చేసి మనం ద్వారకాని దర్శించుకోవచ్చు. ఇప్పుడు రెవెన్యూ పార్ట్ గురించి మాట్లాడుకుందాం రండి. సో ఇప్పుడు మన ఈ ద్వారకా నగరాన్ని అండర్ వాటర్ టూరిజం స్పాట్ కింద చేస్తే మన ఇండియాకి ఎంతో రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, కాకపోతే అవి అండర్ వాటర్ కాదు. సో ఈ ఫస్ట్ అండర్ వాటర్ టూరిస్ట్ ప్లేస్ కింద మారుతుంది అండ్ ఇది వరల్డ్లోనే ఫేమస్ అవుతుంది.
అండ్ మన కృష్ణుడు చెప్పిన సిద్ధాంతాలు వరల్డ్ వైడ్గా వ్యాప్తి చెందుతాయి. అండ్ అలాగే ఇండియాకి ఎంతో రెవెన్యూ జనరేట్ అవుతుంది. దానివల్ల మన ఇండియా కూడా డెవలప్ అవుతుంది. అండ్ ఈ ద్వారకా టూరిజం వల్ల ప్రతి ఒక్కరి నోర్లు మూసుకుంటాయి. ఎవరైతే మన పురాణాలని నమ్మకుండా ఇవి ఒక మిత్, ఇవన్నీ కట్టుకథలు అని చెప్తున్నారో సో ఇలాంటి వాళ్ళ నోర్లు మూసుకుపోతాయి. ఎందుకంటే మనకి సాక్షాత్తు శ్రీకృష్ణుడు పరిపాలించిన భూమి ఈ ద్వారకా నగరం. అండ్ అలాగే మనకి మహాభారతంలో క్లియర్గా ఇది ఎంత విస్తీర్ణంతో ఉంది అండ్ దీన్ని ఎలా బిల్డ్ చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, సో ఇదంతా మనకి అందులో క్లియర్గా ఉంది. అండ్ ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ పరిశోధనలో తేలింది ఏంటంటే ఇది సేమ్ క్లియర్ కట్గా బుక్లో ఏమైతే రాశారో సో అలాగే ఉంది అని చెప్పేశారు. అంటే ఇది ఖచ్చితంగా 99.9% మన కృష్ణుడు పరిపాలించిన ద్వారక. ఈ ద్వారక అనేది మహానగరం. మనం ఊహించని విధంగా దీన్ని నిర్మించారు. ఇది ఇప్పటి టెక్నాలజీతో పోలిస్తే ఎన్నో రెట్లు అధికంగా ఉండే టెక్నాలజీతో కట్టారు. అక్కడే మనకి అపార్ట్మెంట్స్, స్కూల్స్, నీటి సరస్సులు, బావులు ఇంకా ఎన్నో ఉంటాయి. అండ్ ఇంత పెద్ద మహానగరాన్ని కేవలం 1 డేలోనే నిర్మించారని చెప్తారు. ఈ ద్వారకా టూరిజం వల్ల మనకి ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి. అండ్ మన పురాణాల్లో మనకి కనబడని నిజాలు కూడా ఇందులో కనబడవచ్చు. కానీ గవర్నమెంట్ 2018లో పర్మిషన్ ఇవ్వలేదన్నాను కదా, సో అప్పుడు దీనికి ఏమని వాళ్ళు క్వశ్చన్ చేశారంటే మనకి ఈ ద్వారకా నగరం అనేది సముద్రంలో మునిగిపోయింది. సో అందుకని ఇది మనకి బయటకు రావాలంటే ఆనకట్ట వేసి ఈ ద్వారకా అవశేషాలను బయటకు తీయొచ్చు, దీనివల్ల ఎంతో యూజ్ ఉంటుందని చెప్పారు. కాకపోతే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అండ్ అంత పెద్ద ద్వారకా నగరాన్ని మనం బయటకు కూడా తీయలేము. సో ఏ టెక్నాలజీ వాడినా కూడా అది బయటకి రాదు. అందుకని అది బయటకు రాకపోతే ఏంటి, మనమే దాని దగ్గరికి వెళ్ళి చూడొచ్చు కదా. సో అందుకని ఈ అండర్ వాటర్ టెక్నాలజీ యూజ్ చేసి అండర్ వాటర్ టూరిజంని స్టార్ట్ చేస్తున్నారు. సో త్వరలోనే మనం ద్వారకను చూడొచ్చు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, 5300 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతంలో ఉన్న ఈ ద్వారకా నగరాన్ని ఇప్పుడు ఈ జనరేషన్లో మనం దర్శించుకోబోతున్నామంటే అది వినడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి గైస్, కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఇక్కడ వరకు వచ్చారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో అందుకని ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అవన్నీ మీ దాకా చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో దట్స్ ఇట్ గైస్, ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.